మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. యాక్చువల్లీ పురుషుడికి వచ్చే అన్ని క్యాన్సర్స్ మహిళల్లో కూడా రావచ్చు. దానికి ఎక్స్ట్రా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ గైనకలాజికల్ క్యాన్సర్స్ ఎక్కువ శాతం ఉంటాయన్నమాట మహిళల్లో. ఇప్పుడు మహిళల్లో వచ్చే అత్యధిక శాతమైన క్యాన్సర్ ఏంటంటే మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంలో కానీ బ్రెస్ట్ క్యాన్సర్. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఒకప్పుడు మన దేశంలో అంత ఎక్కువగా ఉండేది కాదు. వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల్లో అధికంగా ఉండే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు మన దేశంలో కూడా చాలా తీవ్రత పెరుగుతుంది. ప్రతి 28 మంది స్త్రీలలో ఒకరికి వచ్చే అవకాశం ఉందని మన గణాంకాలు చెప్తున్నాయి. మన భారతదేశంలో ప్రత్యేకత ఏంటంటే ఎంగేజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ. 40 years లోపల వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ వెస్టర్న్ కంట్రీస్ లో పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎంగేజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ. ఎందుకంటే యావరేజ్ ఇన్సిడెన్స్ 40 to 50, మన దేశంలో వాళ్ళకి 50 to 60. సో ఇంత ఎంగేజ్ లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కొంతవరకు మంచి టైప్స్ ప్రోగ్నోస్ టైప్ తగ్గిపోతాయి, కానీ కొన్ని అగ్రెసివ్ టైప్స్ కానీ చాలా మంది మన భారతదేశంలో స్త్రీలు ఏంటంటే క్యాన్సర్ వ్యాధి అధిగమించిన తర్వాత 3rd stage లోనో 4th stage లో మా దగ్గర వస్తున్నారనమాట. దీనికి కారణం ఏంటంటే అశ్రద్ధ ఒకటి అండ్ అవగాహన లేకపోవటము. సో ఏం చేయాలి ఈ క్యాన్సర్ ని ఈ స్టేజ్ లో రాకుండా ఏం చేయాలి మనం అంటే ప్రతి స్త్రీ కూడా 40 దాటిన వాళ్ళు ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. మ్యామోగ్రఫీ అనే స్క్రీనింగ్ టెస్ట్ అండ్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అని అల్ట్రాసౌండ్ కూడా అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించాలి బ్రెస్ట్ లో. ఈ 2 టెస్టులు చేయించడం వలన చాలా సూక్ష్మ దశలో అంటే మనకు చేతికి తగలాలంటే ఒక చిన్న చెర్రీ ఉసిరికాయ సైజ్ అన్న ఉంటేనే మనకు చేతికి తగులుతుంది ఆ క్యాన్సర్ గడ్డ. బట్ ఈ టెస్ట్లు మ్యామోగ్రఫీ ఇలా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవటం వల్ల స్క్రీన్ డిటెక్టెడ్ లీజన్స్ అంటాము, మిల్లీమీటర్ సైజ్ లోనే ఆవగింజ సైజ్ లోనే మనకు తెలుస్తాయి అన్నమాట. అలా తెలుస్తాం వల్ల వెరీ వెరీ ఎర్లీ స్టేజ్ లో తెలుస్తాం వల్ల మనకి దాని వల్ల ప్రమాదం లేకుండా ఉంటుంది. ఏదైనా చికిత్స కూడా తేలిగ్గా అయిపోతుంది. 5 year సర్వైవల్ కూడా ఆల్మోస్ట్ 95 to 100% 5 years సర్వైవల్ ఉంటుందన్నమాట. సో మహిళలందరూ కూడా ఒక్క చీర ఖరీదు కాదమ్మా స్క్రీనింగ్, ఒక్క చీర కొనుక్కోలేదనుకొని ఈ టెస్టులు చేయించుకుంటే చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి.